ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు పార్టీల కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏడాదిన్నర కిందట ఏర్పడిన విషయం అందరికీ తెలుసు. చేరి ఆ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. నేను ఈ 1.5 సంవత్సరాల కాలంలో కాపు రామచంద్రారెడ్డి పేరు పెట్టి ఒక పల్లెత్తు మాట్లాడడం కానీ, లేకపోతే అతన్ని విమర్శించడం కానీ, అతని పైన ఆరోపణలు చేయడం కానీ చేయలే. ఎందుకంటే పొత్తులో ఉన్నాం మనమందరం కూడా. పార్టీలు వేరైనా ఒక కూటమిగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలే. అయితే కొంతమంది ఇప్పుడు 5 ఏళ్ళు అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది ఇబ్బందులు పడ్డారు. మా కార్యకర్తలు కేసుల్లో ఎదుర్కొన్నారు. అతనికి సంబంధించిన ఏదైనా అంశం వచ్చినప్పుడు ఎవరో ఒకరో ఇద్దరో ఏదన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉండొచ్చు. నేను కూడా రెగ్యులర్గా సోషల్ మీడియాని చూడను, చెప్తా ఉంటారు మామూలుగా. అయితే దురదృష్టం ఏమంటే ఇప్పటికీ ఒక 3-4 సార్లు నా మీద అనేక ఆరోపణలు చేస్తూ అతను విలేకరుల సమావేశాలు నిర్వహించారు. అది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఒక కూటమిలో పనిచేస్తూ ఉన్నప్పుడు సంయమనం ఉండాలి. ఎవరైనా మన కింద వాళ్ళు ఆవేశపడితేనో తొందరపడితేనో అట్లా కాదు, ఇట్లా మనమందరం కూడా ఒక కూటమిలో ఉన్నామనే భావన వాళ్ళల్లో కల్పించాల. బాధ్యతలను గుర్తు చేయాలి. నేను కూడా చెప్తా ఉంటాను మా వాళ్ళకి, కూటమి పార్టీ నాయకుల పైన మీరు ఉట్నే విమర్శలు చేయొద్దండి, అది కరెక్ట్ కాదని చెప్తా ఉంటాం. కానీ ఎవరో కడుపు కాలినోడు ఇట్లా ఎవరన్నా చేస్తూ ఉండొచ్చు, చేయలేదని నేను చెప్పను. కానీ నేనుగా ఒక శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను ఎప్పుడూ కూడా జనసేన పార్టీ నాయకులను కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ పల్లెత్తు మాట అనలేదు. ఎక్కడైనా వాళ్ళు కనిపించిన జిల్లా నాయకులు కనిపిస్తూ ఉంటారు, పాత బీజేపీ నాయకులు ఎప్పుడన్నా కలుస్తూ ఉంటారు, జనసేన నాయకులు కలుస్తూ ఉంటారు. నిన్ననే జనసేన మంజునాథ్ జన్మదినం అయితే మేము కూడా కేక్ కట్ చేసి ఆనందంలో పాలు పంచుకున్నాం. అందరూ ఒక కూటమిలో ఉన్నాం కాబట్టి ఒకరికొకరు బాగుండాలనే కోరుకుంటాం. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, శాసనసభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాం. నేను వివిధ కారణాల రీత్యా ఒక 2 సంవత్సరాలు రాయదుర్గం నియోజకవర్గం తప్ప ఇంకా ఎక్కడా ఏమీ వ్యవహారాలు చేయకూడదు. అంటే జిల్లా రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ చురుగ్గా ఉండకూడదు. నేను రాయదుర్గం శాసనసభ్యుడిగా 14-19 మధ్యకాలంలో తీసుకొచ్చిన పథకాలు, అట్లాగే నేమకల్లు గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇచ్చిన వరాలు, వీటికి సంబంధించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకోవాలనే పట్టుదలతో, ఎందుకంటే ఎవరికి ఇవ్వనంత మెజార్టీ గత ఎన్నికల్లో రాయదుర్గం ప్రజలు నాకు ఇచ్చారు. 42,000 మెజార్టీ ఇచ్చారు. కాబట్టి నా బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ప్రజలకు దగ్గరగా ఉండడం. మీకు అందరికీ తెలుసు, నేను 35 ఏళ్ల వయసులోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనా. అయినా మా నాయకుడు ఆదేశించాడని నేను రాయదుర్గానికి వచ్చి ఇక్కడే కుటుంబాంతో సహా ఇక్కడే నివాసం ఉంటూ రాయదుర్గం తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్లుగా బతుకుతా ఉన్నా.
2 సంవత్సరాలు నేను ఎక్కడా జోక్యం చేసుకోకూడదు జిల్లా రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ అని మొదటే నిర్ణయించుకొని రాయదుర్గం అభివృద్ధికి ఒక బలమైన పునాదులు వేసి ఇవన్నీ ప్రాసెస్లో పెట్టిన తర్వాత అప్పుడు కొంత నాకు వెసులుబాటు వస్తుంది 2 ఏళ్ల తర్వాత. అప్పుడు మిగతా వ్యవహారాలు పార్టీ ఏమి పని చెప్తే ఆ పని చేయడానికి నేను సంసిద్ధులు కావాలని నా అంతకు నేను తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోవడంలో, ఏ నియోజకవర్గంలో జోక్యం, సొంత పార్టీ వ్యవహారాల్లో కూడా నేను జోక్యం చేసుకోకుండా నా అంతకు నేను పరిమితి విధించుకొని రాయదుర్గమే ప్రపంచంగా బతుకుతా ఉన్నా. ఎందుకంటే ఇది వెనుకబడిన ప్రాంతం. ప్రజలు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపెట్టాలా. ఒక 100 ఏళ్ల తర్వాత కూడా కాలం శ్రీనివాసులు అనే వ్యక్తి రాయదుర్గానికి ఎమ్మెల్యేగా ఉండేవాడు. అతని వల్ల ఈ పని జరిగింది అని చెప్పుకునే భావితరాలు గొప్పగా చెప్పుకునే మంచి కార్యక్రమాలు చేయాలనే తపనతో తాపత్రయంతో నేను పనిచేస్తుంటా పోతా ఉంటే నా మీద అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. దానికి ఏమి కారణాలో తెలియదు. కానీ పదే ఇప్పటికీ 3-4 సార్లు నా మీద అనవసరమైన నిందారోపణలు, తప్పుడు మాటలు మాట్లాడుతూ విష ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక పవిత్రమైన రాజకీయ వ్యవస్థ. ప్రపంచంలోనే ఆ పార్టీకి ఒక గొప్ప పేరు. అట్లాంటి పార్టీలో ఉన్న వ్యక్తిగా మిత్రపక్షంలో ఉండే శాసనసభ్యుడి పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నేను సహనంతో ఉన్నా, సంయమనం పాటిస్తున్నాను. చేత కాక కాదు, చేవ చచ్చి కాదు, శక్తి లేక కూడా కాదు, కానీ బుద్ధు ధర్మాన్ని పాటిస్తూ నా అంతకు నేను స్వీయ ఆంక్షలు విధించుకొని బతుకుతా ఉన్నాను. ఇట్లాంటి సందర్భంలో ప్రతిసారి నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వ్యక్తిగతమైన నిందలు వేయడం, రాయదుర్గంలో ఏదో జరిగిపోతుందనే దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. బహుశా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇతని వ్యవహార శైలి, ఇతను ఇచ్చే ప్రకటనలు, ఇతను ఇస్తున్న విలేకరుల సమావేశంలో చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తూ ఉంటుందని అనుకుంటున్నాను. నేను ఎవరితోనూ మాట్లాడలే. 2 రోజుల కిందటో 3 రోజుల కిందటో నేను అమరావతిలో ఉన్నప్పుడు కూడా అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టాడు. నేను ఆ వీడియో చూడలేదు, కానీ 1 నిమిషం ఏదో చూసే, అది ఏదో పెట్టింటే నేను ప్రతిరోజు పోతా వైసీపీ నాయకుల దగ్గర ఏదో మాట్లాడుతున్నాను. మళ్ళీ మరుసటి రోజు పత్రికల్లో వచ్చిండేదాన్ని చదివాను. చదివితే చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు? నేనేమి అతని జోలికి పోలేదు కదా, అతన్ని మాట్లాడడం లేదు కదా, అతని వ్యవహారాల్లో తలదూర్చడం లేదు కదా. నాకు అధికారం ఉంది. మామూలుగా అధికారంలో ఉండే వాళ్ళకి నాకు కోపం వచ్చినా ఎదుటోళ్ళకే ఇబ్బంది, ఎదుటోడికి కోపం వచ్చినా వాడికే ఇబ్బంది, నాకు కాదు. కానీ నేను సంయమనం పాటిస్తున్నాను. దాన్ని అలసుగా తీసుకోనో చేతగానితనంగా తీసుకోనో నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోసారి ఇది పునరావృతమైతే మాత్రం నా రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది, నా సమాధానం కఠినంగా ఉంటుంది, జీవితకాలం గుర్తుపట్టుకునే విధంగా ఉంటుందని కూడా నేను హెచ్చరిస్తాను.